అలైకుం సలాం. అలైకుం సలాం. ఏమిటి భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పిండా కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? బన్ను వద్దు. అరే నీ సంగతి నాకు తెలుసురా. నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను. సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఒక ఆకలిని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య మరిచిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటి అడగాలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మా అమ్మను కాపాడవా? ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేయదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మను కాపాడు మావయ్య. మావయ్య కాపాడు మావయ్య. మావయ్య చూడు మావయ్య. మావయ్య మా అమ్మను కాపాడు మావయ్య. మావయ్య చూడు మావయ్య. కాపాడు మావయ్య. కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడు పోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో మొదలు పెడతాను. రారా. నీ దగ్గర డబ్బులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రారా. కట్టే నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా. రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి, రక్షించండి అని ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చేరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే. నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే. పళ్ళు ఎందుకు ఇచ్చాడు? నమలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర. కొట్టు, మక్కలు కొట్టు. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన? పేపర్ పులి. అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్యా విప్లవం గోడల మీద కిక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా? జిడ్డు, తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న మీద జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను. పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునా? మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఇంత, నా క్యారెక్టర్ సైజ్ ఇంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు
అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగేటవాడు. అన్నం తిన్నావా? ఏది అడుక్కున్నాక జిడ్డు చిన్న మీద చిన్న అక్కడ కాదు, ఎక్కడ జిడ్డు ఎక్కడ జిడ్డు 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 పదో, నాకు ఆకలి అవుతుంది. వస్తానమ్మా. సార్, ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది, కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపు అడుగు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు. My God. ఆ లక్ష్మీనగర్ ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తేల్చేసుకుంటాను. నో డాడీ. పోనీ గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో పెరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం అమ్మా. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరు? చెప్పాయమ్మా, చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? బంగారు శ్రీ ఒరే బంగారు పత్తి బంగారు, డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసానే. బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం, బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది, ఎవరిదో? నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా, వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేదవ కోటిదే ఉందరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు. కానీ అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు. కానీ బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దే ఉందరా, బ్యాంకు వంటి తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం, బియ్యం కూరలు ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్వింది పడుతుమ్మా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది 7 కొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎనపెట్టి 7 కొండల వాడి హుండీలా మారిపోయింది. రారా, సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి 7 కొండల వాడి జాతకం. ఏం లేదురా, చిన్నోడి పెళ్లి సెటిల్ అయిపోయింది. పనిలో పని, ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను. జిడ్డు, ఈ పళ్ళెం చూస్తుంటే తెలుస్తుంది భారీతనం. వాడు కాస్త కామెడీ టైపు కాదు, క్రాక్ టైప్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లి గిళ్ళి పడదని? నువ్వే చేసుకోవా?
చేసుకోవా చేసుకోను చేసుకోవా చేసుకోను